నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముగిసిన నామినేషన్ల ప్రక్రియ 26న స్కూటీని 29 వరకు ఉపసంహరణ. వైసీపీ సర్కార్ సహజ వనరులను దోచుకుంటుంది. ఏపీ అభివృద్ధి వెనక్కి వెళ్లిందన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. పశ్చిమలో పర్యటించిన గల్లా మాధవి ఇంటింటికి తిరుగుతూ ప్రచారం, కూటమిని గెలిపించాలని విన్నపం. సత్తెనపల్లి నియోజకవర్గాలలో కన్నా విస్తృత ఎన్నికల ప్రచారం, ప్రభుత్వ వైఖరిపై మండిపాటు, సూపర్ 6 పథకాల వివరణ. కోలాహలంగా నామినేషన్ దాఖలు చేసిన పెదకూరుపాడు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్. భారీ ర్యాలీగా తరలి వెళ్లిన ఎన్డీఏ కూటమి శ్రేణులు. మలేరియా నివారణ చర్యలపై నగరంలో అవగాహన ర్యాలీ ప్రారంభించిన డీఎం అండ్ హెచ్ఓ విజయలక్ష్మి. సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. గుంటూరు జిల్లాలో 7 ఎమ్మెల్యే, 1 ఎంపీ స్థానానికి నామినేషన్లను అధికారులు స్వీకరించారు. ఈ నెల 26న స్క్రూటినీ జరగనుంది. ఏప్రిల్ 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అధికారులు అవకాశం కల్పించారు. మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ జరగనుంది. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఏపీ అభివృద్ధి వెనక్కి వెళ్లిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విమర్శించారు. విజయవాడలో పీయూష్ గోయల్ మీడియాతో మాట్లాడారు. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులను వృధా చేయడంతో పాటు ల్యాండ్, శాండ్, లిక్కర్ మాఫియా ద్వారా సహజ వనరులను దోచుకున్నారని ధ్వజమెత్తారు. 23 లక్షల ఇళ్లను ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం ఏపీకి కేటాయిస్తే 3.5 లక్షల ఇళ్లను మాత్రమే జగన్ ప్రభుత్వం నిర్మించిందని తెలిపారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడం ఖాయమని మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. Over the last 5 years, the state has witnessed a series of failures in terms of huge misgovernance, corruption of the highest level. The youth have been neglected, the Shramik has been neglected, the workers and the farmers have been neglected, the Raitu. YSR, youth, Shramik and Raitu, all three have suffered from the misgovernance, primarily for the benefit of sand mafia, for the benefit of land mafia, for the benefit of liquor mafia, and the people of Andhra Pradesh have only found the central schemes which came to Andhra Pradesh to support them, many of which also have not been implemented. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి విస్తృతంగా ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. రాజేంద్రనగర్లో స్థానిక ప్రజలతో సమావేశం నిర్వహించి సమస్యలపై ఆరా తీశారు. టీడీపీతో పాటు జనసేన, బీజేపీ నాయకులు ఆమెతో పాల్గొన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యలు, వాటి పరిష్కారంకు తీసుకోవాల్సిన చర్యలను గల్లా మాధవికి వివరించారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని, సమస్యల పరిష్కారంకు తనవంతు కృషి చేస్తానని మాధవి తెలిపారు. మాకు చిన్న చిన్న పెన్షన్లను లేకపోతే రేషన్ కార్డుల సమస్యలు లేవండి. మాకు కేవలం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మెయిన్గా సమ్మర్ వస్తే వాటర్ ఉండడం లేదు అపార్ట్మెంట్స్లో. అంటే అండర్ గ్రౌండ్ వాటర్ కూడా బాగా డిప్లీట్ అయిన పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ఈ రెండింటి మీద దృష్టి పెట్టండి. ఇప్పుడే ఫ్రెష్గా ప్రధానంగా రోడ్ల సమస్య కూడా ఈ లోపల కాలనీల్లో ఎదుర్కొంటూ ఉన్నాం. మేము రోడ్లన్నీ పగలగొట్టేయడం జరుగుతుంది. విస్తీర్ణ పేరుతో అన్నీ ఓపెన్ చేయడం, పగలగొట్టడం, మళ్ళీ దాన్ని ఎలాంటి రిపేర్ చేయకుండా వదిలేయడం జరుగుతుంది. యాక్సిడెంట్లు జరుగుతున్నాయి దానివల్ల అని స్థానికంగా ఉన్న ప్రతి ఒక్కరూ చెప్పడం జరిగింది. వచ్చి రాగానే ప్రభుత్వం వీటి మీద దృష్టి పెట్టి ఈ సమస్యల యొక్క పరిష్కారమే మా ధ్యేయంగా మేము పనిచేయబోతున్నాము అని చెప్పి ఇక్కడ అందరికీ హామీ ఇచ్చి, ప్రజలందరూ ఇంత ఆదరాభిమానాలతో నన్ను రిసీవ్ చేసుకుని వారు ఎంతో ఆత్మీయంగా నన్ను పలకరించడం జరిగింది. వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను.
సత్తెనపల్లి నియోజకవర్గంలో కోలాహలంగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. రాజుపాలెం మండలం బ్రాహ్మణపల్లిలో చేపట్టిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన సూపర్ 6 పథకాలపై ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించారు. పెదకూరుపాడు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా చేపట్టిన ర్యాలీలో కొమ్మాలపాటి శ్రీధర్, బోనబోయిన శ్రీనివాస్, మాజీ శాసనమండలి చైర్మన్ షరీఫ్, వంగవీటి రాధా, రావిపాటి సాయి, ఇతర నాయకులు పాల్గొన్నారు. గుంటూరు నగర శివారు ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. దట్టంగా పొగ కమ్ముకోవడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రజాస్వామ్యంను అనునిత్యం అపహాస్యం చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు విమర్శించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో గాదె మీడియాతో మాట్లాడారు. ప్రజలకు సేవ చేసే వారిని ఎన్నుకునేందుకే ఎన్నికలు ఉన్నాయి తప్ప యుద్దం చేసేందుకు కాదనే విషయాన్ని సీఎం గమనించాలన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను గుర్తు చేసుకుని ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క నీతి నిజాయితీ గురించి, ఆయనకున్నటువంటి విశ్వసనీయత గురించి, ఆయన చెప్పే మాటల గురించి, ఆయన చేస్తున్నటువంటి పరిపాలన గురించి, చేసినటువంటి విధ్వంసాల గురించి కూడా మీరందరూ ఒకసారి క్షుణ్ణంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళ. ఎందుకంటే మన రాష్ట్రాన్ని మనమే బాగు చేసుకోవాలి. రాజకీయ నాయకులనే ముసుగులు ఇవాళ రాజకీయాన్ని వ్యాపారంగా చేసి ఏ రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదను దోచుకుంటున్నారో, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారో, మరీ ముఖ్యంగా రాజకీయ పరంగా ప్రతిపక్షాలు ఉండకూడదని చెప్పేసి ఏ రకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారో, ఇవన్నీ కూడా ఒకసారి మీరు నిజంగా ఆలోచన చేయాలి. నిజంగా ఆలోచన చేసి రేపు 13వ తారీఖున జరగబోయేటటువంటి ఎలక్షన్ రోజున మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి జనసేన పార్టీ నుంచి మేము కూడా కోరుతున్నాం. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని గుంటూరులో వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించింది. మలేరియా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ నగరంలో ర్యాలీ చేపట్టారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు నీటి నిల్వలు ఎక్కువ రోజులు ఉండకుండా చూసుకోవడం ద్వారా మలేరియాను అరికట్టవచ్చని DMNHO డాక్టర్ విజయలక్ష్మి, జిల్లా మలేరియా అధికారి సుబ్బరాయన్ తెలిపారు. ప్రజల్లో అవేర్నెస్ కలిగించడానికి కోసం ఈ ర్యాలీ జరుపుకుంటున్నాము. అందరూ కూడా వాళ్ళ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవటము, నీటి నిల్వ లేకుండా చూసుకోవటము, ఎవ్రీ ఫ్రైడే డ్రై డేని పాటించటము, ఇవన్నీ చేస్తూ దాని పర్సనల్గా కేర్ తీసుకోవటం, దోమలు కొట్టకుండా ఉండడం కోసం దోమ తెరలు వాడటం, అదేవిధంగా తలుపులకి కిటికీలకి కూడాను ఈ మెష్లు వేయించుకొని దోమ కాటుకు గురి కాకుండా చూసుకోవటం, పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు ఫుల్ స్లీవ్స్ తోటి, అంటే బయట ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు ఫుల్ స్లీవ్స్తో కవర్ చేయటం, ఇటువంటి చిన్న చిన్న
చిట్కాలు పాటించి దోమకాటు నుంచి తప్పించుకోవచ్చు. మలేరియా దోమలో 4 స్టేజ్లు ఉంటాయి దాని యొక్క జీవిత చక్రంలో. ఒకటి గుడ్డు, లార్వా, ప్యూపా, 4వది ఇమాగో స్టేజ్. దీంట్లో 3 స్టేజ్లు వాటర్లోనే ఉంటాయి. 4వ స్టేజ్ అయిన ఇమాగో స్టేజ్ ఒకటి ఎయిర్లో ఉంటుంది. దీన్ని బ్రేక్అవుట్ చేయడానికి వాటర్లో ఉండగానే మనం దాన్ని బ్రేక్అవుట్ చేయగలం. దాని సర్కిల్ని ఆ సర్కిల్ని బ్రేక్అవుట్ చేసినప్పుడే మనం ఈ మలేరియా వ్యాధిని నిర్మూలించగలం. అంటే మనకి సర్కిల్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో అడల్ట్ మస్కిటో పునరుత్పత్తి అవ్వకుండా ఉంటుందంట. తద్వారా మనం మలేరియా వ్యాధిని నిర్మూలించగలం. అంటే దీని గురించి మనం 2 కార్యక్రమాలు అయితే చేపట్టడం జరుగుతుంది. ఒకటి ఫ్రైడే డ్రై డే, అంటే ప్రతి శుక్రవారం మన ఇల్లు మన చుట్టుపక్కల ప్రదేశాలు నీరు లేకుండా పొడిగా ఉండించుకోవాలి. ఇండియా కూటమి అభ్యర్థులు మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గుంటూరు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి జంగాల అజయ్ కుమార్, మంగళగిరి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి జొన్న శివశంకర్రావు ఇంటింటికి తిరిగి గుంటూరు పార్లమెంటుకు కంకి కొడవలి గుర్తుపై, మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి గుర్తు సుత్తి కొడవలి నక్షత్రంపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. నా దగ్గర డబ్బుంది, ధర్మంగా సంపాదించా, అధర్మంగా సంపాదించా, చాలా చాలా కోతలు కోస్తా ఉన్నాడు. కానీ వాళ్ళు ఒక్కటి మాత్రం చెప్తా ఉన్నాం, ఫేమస్ అని నువ్వు డబ్బులు సంపాదించావు, రాజకీయ అనుభవం నీకు లేదు, అలాగే నువ్వు రాజకీయాల్లోకి వచ్చి సరిగ్గా నెల రోజులు కూడా కాలేదు, అలాంటి నువ్వు ఇవాళ రాజకీయాల్లోకి వచ్చి గందరగోళం చేస్తానంటే వినటానికి ఎవరు ఇక్కడ చెవిలో పుట్టుకోలేదని తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో కూడా చంద్రబాబు నిజస్వరూపం, జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం, పవన్ కళ్యాణ్ నిజస్వరూపం తెలుసుకోవాలి. పార్లమెంటు కంకి కొడవలి, అలాగే అసెంబ్లీకి సుత్తి కొడవలి నక్షత్రాన్ని కోటేయాలని విజ్ఞప్తి చేస్తారు. తూర్పు నియోజకవర్గ వైసీపీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. పార్టీ కీలక నేతలు పాల్గొని ఎన్నికలపై దిశానిర్దేశనం చేశారు. సమాజంలో ప్రతి రంగాన్ని వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ప్రక్షాళన చేపట్టిందని వైసీపీ నేతలు తెలిపారు. తూర్పు నియోజకవర్గ సమావేశంలో ఎంపీ అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, ఎమ్మెల్యే ముస్తఫా, ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా పాల్గొన్నారు. ప్రజలంతా సీఎం జగన్కు అండగా నిలిచేలా ప్రచారం చేపట్టాలని కోరారు. 2 సార్లు ముస్తఫాని గెలిపించిన ప్రజలు 3వసారి ముస్తఫా కుమార్తెను గెలిపించాలని కోరారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా అనేక సంక్షేమ పథకాలు సీఎం జగన్ అందిస్తున్నారని వారు చెప్పారు. ఒకటే మాటగా విజయోత్సవానికి సభకి మనం ఎలా తయారు చేసుకోవడానికి ఈ 15 రోజులు రేతులు మొదలు కట్టుకోవడం. జగన్ గారు మళ్ళా వస్తేనే ఈ ప్రోగ్రాం అన్ని కంటిన్యూ అవుతాయి. మీరు చూశారు కదా, ఏదైతే చిన్న చిన్న ఇబ్బందులు క్రియేట్ చేశారో ఎలక్షన్ కమిషన్ పెట్టుకొని అని చెప్పి ఏదో అన్ని కూడా మతలబు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సో కాబట్టి అందరూ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరేమి కంగారు పడవాలంటే మన ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ ఉంది, మనం అందరం కూడా మంచి నాయకత్వం ఉంది, మనం అంతా కూడా చక్కటి ప్రణాళికతోటి ఈ గుంటూరు ఈస్ట్ గెలుచుకుందాం. అందరూ కలిసి ఒక్కటిగా ప్రయాణం చేద్దాం. కాన్ఫ్లిక్ట్స్ వద్దు, కన్ఫ్యూజన్స్ వద్దు, అంతా కూడా కమిటెడ్ ఎఫర్ట్స్ తోటి మనం అందరం ముందుకెళ్లాలని చెప్పి మీకు తెలియజేస్తాం. జేఈ మెయిన్స్ 2024 ఫలితాల్లో భాష్యం విద్యార్థులు విజయ దుందుబి మోగించారు. ఎం జిష్ణు సాయి 300కి 300 మార్కులు సాధించి ఆల్ ఇండియా 18వ ర్యాంక్ సాధించినట్లు భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు. 100లోపు 12 ర్యాంకులను తమ స్టూడెంట్స్ కైవసం చేసుకున్నారని చెప్పారు. ఈ ఘన విజయాలకు స్కూల్ స్థాయి నుంచి అందించే కరిక్యులమే కారణమన్నారు. ఉత్తమ ర్యాంకులు పొందిన స్టూడెంట్స్ను రామకృష్ణ అభినందించారు. ప్రకటించిన ఫలితాల్లో ఎం జిష్ణు సాయి 300 మార్క్స్కు 300 మార్క్స్ సాధించడం జరిగింది. 300 ఎక్కువ మందికి వస్తే ఏజ్ ప్రకారం పెద్దవాళ్ళకి ముందు బెస్ట్ ర్యాంకు, అట్లా ఏజ్ ప్రకారం ర్యాంక్స్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఆ క్రమంలో ఈ జిష్ణు సాయికి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 18th ర్యాంక్ రావడం జరిగింది. ఎం సాయి యశ్వంత్ రెడ్డి ఇంకొక స్పెల్లో ఇంకొక షిఫ్ట్లో రాయడం జరిగింది. దాంట్లో కూడా అతనికి
100% రావడం జరిగింది. సాయి యశ్వంత్ రెడ్డి కూడా 100% వచ్చి 36th ర్యాంక్, ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ 36th ర్యాంక్ రావడం జరిగింది. భాష్యం విద్యార్థులు ఇద్దరు 100% జాతీయ స్థాయిలో సాధించటం, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 18th ర్యాంక్ని, ఆల్ ఇండియా 36th ర్యాంక్ని కైవసం చేసుకోవటం అనేది మన భాష్యం గుంటూరు ఒకే ఒక్క బ్రాంచ్ నుంచి మనం సాధించినటువంటి అపూర్వమైనటువంటి విజయం. దేశవ్యాప్తంగా 15 లక్షల మంది విద్యార్థులు పోటీ పడితే వారిలో 300కి 300 కైవసం చేసుకొని కేవలం ఏజ్ రీత్యా మాత్రమే ఆల్ ఇండియా 18th ర్యాంక్, కానీ మార్క్ రీత్యా కానీ మా దృష్ట్యా కానీ ఇది ఆల్ ఇండియా ఫస్ట్ మార్క్ అండ్ ర్యాంక్గా కూడా మేము భావిస్తూ ఉన్నాము. సాయి, నేను ఇంటర్మీడియట్ స్టార్టింగ్ నుంచి భాష్యంలో చదువుతూ ఉన్నాను. అయితే ఇవాళ వచ్చిన జేఈ మెయిన్స్ రిజల్ట్లో నాకు ఆల్ ఇండియా 18th ర్యాంక్ వచ్చింది. ఈ రిజల్ట్కి నేను రామకృష్ణ సార్ అలాగే డైరెక్టర్ సార్ రన్ చేస్తున్న ఈ ప్రోగ్రామ్కి, ఈ ఫ్యాకల్టీ ఇచ్చిన గైడెన్స్కి కానీ లేకపోతే మాకు పెట్టిన ఎగ్జామ్స్కి కానీ వీటన్నిటికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. అలాగే మా తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహన. డిక్లేర్ చేసిన జేఈ మెయిన్స్లో ఓపెన్ కేటగిరీ 36th ర్యాంక్ వచ్చింది. దీనికి కారణం నేను మా ఫ్యాకల్టీ ఇచ్చిన గైడెన్స్, మా డైరెక్టర్ సార్ వాళ్ళు రన్ చేసిన ప్రోగ్రామ్ అని చెప్తున్నాను. ఇక్కడ ఎటువంటి ప్రెషర్ అనేది ఉండదు. ఎగ్జామ్స్ రాసుకొని జాగ్రత్తగా ఎర్రర్స్ రాసుకుంటూ కూల్గా చదువుకుంటూ ఉంటాం. ఆదిగ్రహారంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా చివరి రోజు చక్ర స్నానం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం పూజారులు పూజ విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో నంద్యాల శ్రీనివాసాచార్యులు, నంద్యాల యోగానంద, వైవి రమణస్వామి, ఎల్లమందల అనిల్ కుమార్, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి, పొన్నూరు, తెనాలి శాసనసభ నియోజకవర్గాల సాధారణ పరిశీలకులు నీరజ్ కుమార్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వేణుగోపాల్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో సాధారణ ఎన్నికల ఏర్పాట్లపై చర్చించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులకు, ఎన్నికల్లో పాల్గొంటున్న అభ్యర్థులకు, ఓటర్లకు ఫోన్ నెంబర్ 9154882127 నెంబర్లో ఎన్నికల పరిశీలకులు అందుబాటులో ఉంటారని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎన్నికల అబ్జర్వర్ ఎస్పీ కార్తిక గుంటూరు తూర్పు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ను ఈ రోజు వరకు అందిన నామినేషన్ల వివరాలను పరిశీలించారు. నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కీర్తి ఎన్నికల కమిషన్ షెడ్యూల్ మేరకు తూర్పు నియోజకవర్గంకు ఈ నెల 18 నుండి 25వ తేదీ వరకు అందిన నామినేషన్ల వివరాలను అబ్జర్వర్ కి వివరించారు. తాడికొండ మండలం కంతేరు గ్రామం నందు జరిగిన ఎన్నికల ప్రచారంలో తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మేకతోటి సుచరిత పాల్గొన్నారు. మొదటిగా గ్రామ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అంగరంగ వైభవంగా పూలు చల్లుకుంటూ హారతులు పడుతూ మేళ తాళాలతో గ్రామంలోకి సుచరితకి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆమె గ్రామంలోని ప్రతి వీధిలో ప్రచార రథంపై తిరుగుతూ ప్రతి ఒక్కరికి నమస్కారం చేసుకుంటూ మే 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో తాడికొండ మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని 35, 20వ డివిజన్లలో మనతో మన రజనమ్మ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి విడుదల రజని పాల్గొన్నారు. నల్లచెరువు 21, 22, 23, 24 లైన్లలో మంత్రి రజని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విడుదల రజని మాట్లాడుతూ రాష్ట్రంలో నవరత్నాలతో ఓ పక్క పేదలకు సంక్షేమ పథకాలు అందజేస్తూనే మరోపక్క ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేశారని, పేదలకు విద్య, వైద్యం అందుబాటులోకి తెచ్చారని, పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టించి ఇస్తున్నారన్నారు. ఈ విధంగా రాష్ట్రంలో పేదల జీవన ప్రమాణాల పెంపునకు జగన్ గట్టి పునాదులు వేశారని, ఇందుకు కేంద్ర ప్రభుత్వ గణాంకాలే నిదర్శనమని చెప్పారు. రానున్న ఎన్నికలు పేదలకు, పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధమని, ఈ యుద్ధంలో పేదలంతా జగనన్నకు మద్దతివ్వాలని కోరారు. కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జ్ టీఎల్వి ఆంజనేయులు, వైఎస్ఆర్సీపీ నాయకులు తాడికొండ శ్రీదేవి, ఇన్నారెడ్డి, పవన్ సాహు, అంజీ, మాణిక్యరావు, బడుగు రమణ, రమణారెడ్డి, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి పార్టీ నుండి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ టి సేవా కుమార్ ఎస్హెచ్ఓ భవనంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఎంతో విద్యావంతులని తనను గెలిపించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముగిసిన నామినేషన్ల ప్రక్రియ 26న స్కూటీని 29 వరకు ఉపసంహరణ. వైసీపీ సర్కార్ సహజ వనరులను దోచుకుంటుంది. ఏపీ అభివృద్ధి వెనక్కి వెళ్లిందన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. పశ్చిమలో పర్యటించిన గల్లా మాధవి ఇంటింటికి తిరుగుతూ ప్రచారం, కూటమిని గెలిపించాలని విన్నపం. సత్తెనపల్లి నియోజకవర్గాలలో కన్నా విస్తృత ఎన్నికల ప్రచారం, ప్రభుత్వ వైఖరిపై మండిపాటు, సూపర్ 6 పథకాల వివరణ. కోలాహలంగా నామినేషన్ దాఖలు చేసిన పెదకూరుపాడు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్. భారీ ర్యాలీగా తరలి వెళ్లిన ఎన్డీఏ కూటమి శ్రేణులు. మలేరియా నివారణ చర్యలపై నగరంలో అవగాహన ర్యాలీ ప్రారంభించిన డీఎం అండ్ హెచ్ఓ విజయలక్ష్మి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.